ఒక తరగతి గదిలో గురువు ఎంతో సీరియస్గా పాఠం బోధిస్తున్నాడు. కానీ విద్యార్థులు వినడం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది నవ్వుతున్నారు. పరీక్షలు వచ్చాయి, ఫలితాలు కూడా వచ్చాయి. తక్కువ మార్కులు. గురువు నిరాశ చెందాడు. గురువు తరగతికి శిక్ష విధించి మౌనంగా బయటకు వెళ్లిపోయాడు. గురువు వెళ్లిన వెంటనే తరగతి గది కోపంతో నిండిపోయింది. ఈ గురువంటే నాకు అసహ్యం. ఎప్పుడూ కఠినంగానే ఉంటాడు. మమ్మల్ని ఎప్పుడూ అర్థం చేసుకోడు. అందరూ అంగీకరించారు. అందరూ, ఒక అబ్బాయి తప్ప. అతను మౌనంగా ఉన్నాడు. అతను బ్లాక్ బోర్డ్ను చూశాడు, చాక్ను చూశాడు, ఖాళీగా ఉన్న గురువు కుర్చీని చూశాడు. సంవత్సరాలు గడిచాయి. అదే అబ్బాయి ఒక పెద్ద వేదికపై నిలబడ్డాడు. ప్రజలు చప్పట్లు కొట్టారు. అతను విజయవంతుడయ్యాడు. అతను మైక్ పట్టుకుని చెప్పాడు, నేను ఈ స్థాయికి ఎలా చేరుకున్నానని ప్రజలు నన్ను అడుగుతారు. అతను క్షణం ఆగాడు. దానికి కారణం నా గురువే. హాల్ అంతా నిశ్శబ్దంగా మారింది. అతను కొనసాగించాడు, ఒక డాక్టర్, ఒక న్యాయవాది, ఒక పోలీస్ అధికారి, వాళ్ళందరికీ ముందు ఒకే వ్యక్తి ఉంటారు, ఒక గురువు. గురువులు లేకపోతే వృత్తులుండవు, విజయముండదు, భవిష్యత్తుండదు. అతను చిరునవ్వు నవ్వాడు. మనం ద్వేషించిన ఆ గురువే మనల్ని ఏదో ఒకరిగా మార్చిన కారణం. చివరి సందేశం: గురువులు మార్కులను కాదు, జీవితాలను మలుస్తారు.